చిక్కుడుగాయలు చూసారుగా ఎన్ని కాసినాయో. చాలా కాసినాయండి. క్లైంబింగ్ బీన్స్ అంటారు వీటిని. ఈ చిక్కుడు చెట్టు దేని మీద పాకిందో ఒకసారి చూడండి. దానికి ఏం పందిరేయలేదు, ఒక చెట్టు మీద అయితే పాకిచ్చాను. సొరకాయలు చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. చెట్టు నిండా సొరకాయలు ఉన్నాయండి. లాస్ట్ వీక్ హార్వెస్ట్ నెంబర్ 10 వీడియోలో చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. ఈ సొర చెట్టుకి అయితే పందిరేమేయలేదు, ఇంకో చెట్టు మీద పాకిచ్చాను. సరేలేండి, ఈరోజు వీడియో సొరకాయలు చిక్కుడుకాయలు గురించి కాదు, ఇంకో స్పెషల్ చెట్టు గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, ఈ చెట్టు కాయ ఎలా ఉంటుంది. ఈ కాయను ఎప్పుడన్నా చూసినట్లయితే తిన్నట్లయితే నాకు కామెంట్లో రాయండి. అలాగే మొదట్లో శుభ్రం చేసింది, అక్కడ బంగాళదుంపలు ఏమన్నా వచ్చినాయేమో చూసింది. కాయలు కోసాము, అట్లాగే బంగాళదుంపలు కూడా బాగా తయారైనవి. ఒక కిలోకి 5-6 కాయలైతే తూగుతాయి. ఈరోజు వీడియో ఈ చెట్టు గురించండి. మీకు ఇవాళ ఒక వెరైటీ చెట్టుని చూపించబోతున్నాను. ఈ చెట్టును గనక ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూసారేమో కామెంట్ చేయండి. జనరల్గా ఇదైతే ఇండియాలో ఉండదు, ఒరిజినల్గా పోర్చుగీస్ చెట్టు అన్నమాట. ఈ చెట్టుకి కూరగాయలు కాస్తాయి అనుకుంటున్నారా? కాదండి, ఇది పళ్ళ చెట్టు. ఈ ఫ్రూటు న్యూజిలాండ్లో ఎక్కువగా కాస్తాయి, అట్లాగే ఆస్ట్రేలియాలో కూడా. మొదట్లో దీని గురించి తెలియక ఏదో పిచ్చి చెట్టు అనుకున్నాను. చాలా కొమ్మల వరకు కట్ చేసేసాము. చెప్పాలంటే మనకి సొరకాయలు, ఈ చిక్కుడుకాయలు, బీరకాయలు ఈ ఇష్టం కదా. ఇంత విలువైన చెట్టు మీద ఇట్లా సొరకాయలు కాపిస్తున్నాను. అలాగే చిక్కుడు చెట్టు కూడా పాకింది చెట్టు మీద. ఆల్రెడీ చాలానే సొరకాయలు కోసాము, ఇంకా పిందెలు కూడా చాలానే ఉన్నాయి చూడండి. ఇంకా నేను దాన్ని చూసి మురిసిపోతున్నాను, అబ్బా సొరకాయలు బాగా కాసినాయి ఈ చెట్టు మీద ఏదో అని. ఇదిగోండి, ఈ చెట్టు కాయ ఎలా ఉంటది. ఈ కాయను ఎప్పుడన్నా చూసినట్లయితే తిన్నట్లయితే నాకు కామెంట్లో రాయండి. చూస్తానికి అచ్చం జాంకాయ లాగా ఉంది కదా. అది కరెక్టేనండి, జాంకాయ ఇత్తనమే, కానీ ఇండియన్ జామ కాదు. దీన్ని ఫిజోవా అంటారు, ఫిజోవా. అలాగే పైనాపిల్ గువా అని కూడా అంటారు. జాంకాయలోనే వేరే ఇత్తనం అనమాట. ఈ చల్ల ప్రదేశాల్లో కాస్తాయి అనుకుంటా. ఎట్లాగో మరి మా ఇంట్లో అయితే ఉంది ఇది. నేనేమో ఈ చెట్టుకాయలు తినకుండా, అంటే చెట్లుకాయల మీద అంత కాన్సన్ట్రేట్ చేయకుండా సొరకాయలు, చిక్కుడుకాయలు, ఇంకా మొదల్లో అయితే బంగాళదుంపలు కూడా కొన్ని వేసానండి. ఖాళీగా ఉందిగా ప్లేసు, వస్తే అదే బంగాళదుంపలు వస్తాయి అని చెప్పి. ఈ కాయలు చూస్తానికి పిందల్లాగా పసిరిగా ఉన్నాయి, కానీ ఈ కాయలైతే ఆల్రెడీ పండిపోయినాయండి. పైన మాత్రం అలా గ్రీన్ కలర్లో అలాగే ఉంటాయి. మా ఆవిడ ఈ ఫిజోవా, ఈ జాంకాయల్ని కోస్తానంది. అలాగే మొదట్లో శుభ్రం చేసింది, అక్కడ బంగాళదుంపలు ఏమన్నా వచ్చినాయేమో చూసింది. కాయలు కోసాము, అట్లాగే బంగాళదుంపలు కూడా బాగా తయారైనవి. ఇప్పుడు ఆ జాంకాయల్ని కోసి లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన జాంకాయ ఎలాగుందో అలాగే ఉంది. బయట అంత పచ్చిగా ఉన్నా లోపల మాత్రం పండు తయారైపోయింది. టేస్ట్ చూస్తే నాకు బాగా ఒక రకమైన మామిడికాయలాగా ఉంది, జాంకాయలాగా ఉంది. లైట్గా సాల్ట్ వేసుకు తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కాయ వల్ల ఉపయోగాలు ఏంటంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది, అలాగే ఇంకా సి విటమిన్ కూడా. అందుకే షాప్లో కూడా చూశాను, చాలా మంది బాగా కొనుక్కెళ్తారు వీటిని. ఏంటబ్బా ఈ కాయల్ని ఇంత రేటు పెట్టి ఎలా కొంటున్నారు అనుకున్నాను. ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు రేట్ ఎంత ఉంటుందా అని చూశాను. సుమారుగా $25 ఉంది, అంటే ఇండియన్ రూపీస్లో 1250 రూపాయలు అనమాట కిలో. ఒక కిలోకి 5-6 కాయలైతే తూగుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.